కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మక్కట ఇద్దరు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటారు. ఆడలేక మధ్యలో జరుగు అన్నట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. సో ఇప్పుడు ఎవరు అడ్డుకున్నా ఎవరు అడ్డుకోకపోయినా మీరు చేయాల్సింది మీరు చేయాలి కదా. అంటే ఆడలేక మధ్యలో జరుగు అన్నట్టు నీకు పాలన చేతగాక కేసీఆర్ మీద కిషన్ రెడ్డి మీద నెడుతున్నట్టు కనబడుతూ ఉంది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు పాలన పైన అవగాహన ఉంటే, నీకు అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు ఉంటే ఈరోజు నువ్వు ఎంత పని చేయొచ్చు. ఏమీ లేదు. ఏమనంటేనే కేసీఆర్ పేరు ఎప్పుడు కేసీఆర్ మొత్తం దూసుకు తిరిగిపోయాడు, మొత్తం అప్పులు నేను కడుతున్నాను చెప్పేసినాడు. అప్పులు ఎట్లనే కట్టాల్సిందే, ఎవరున్నా లేకున్నా అప్పుల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. కానీ మీరు అంటే ఈ భూములను దోచుకోవడంలో, అక్రమ రీషన్లు దోచు చేయడంలో, వీటిల్లో మాత్రం ఏముండవు. కమిషన్లు దొబ్బడంలో మాత్రం కేసీఆర్ కిషన్ రెడ్డి కుమ్మక్కై నన్ను పైరవల్ చేయనిస్తారని చెప్పేసి ఆ డైలాగ్ రావు. ఎందుకంటే అవి మాత్రం సాగుతూ ఉంటాయి. ఏమైనా హెచ్ఎండిఏ పర్మిషన్లు కావాలన్నా, లేకపోతే ఎన్ఓసీలు కావాలన్నా, లేకపోతే రకరకాల పర్మిషన్లు కావాలన్నా, కాంట్రాక్ట్లు కావాలన్నా, అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వీటికి మాత్రం వీళ్ళు అడ్డురారు. అవి మాత్రం సాఫీగా చదువుతూ ఉంటాయి. కానీ ఎక్కడైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయానికి వచ్చిన పరిస్థితుల్లో వాటికి మాత్రం కిషన్ రెడ్డి అడ్డుపడతాడు, కేసీఆర్ అడ్డుపడతాడు, ఇక అందరు అడ్డుపడుతూనే ఉంటారు. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. మీకు చేతనైతే సలహాలు ఇవ్వండి, కాళ్ళల్లో కట్టెలు పెట్టద్దట. అబ్బా ఏం చేయాలి అంటే ఎవరైనా కానీ చేతగాని పాలకుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఇవి. కిషన్ రెడ్డి కేసీఆర్ కుమ్మకు ఇద్దరు కలిసి అభివృద్ధి అడ్డుకుంటున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఏదో వాడికి పాలన చేతగాక, అడ్మినిస్ట్రేషన్ పట్టులేక, అసలు ఇక నేను ఇక అయిపోయింది, నా పని అయిపోయింది అనే స్థితిలో ఉన్నటువంటి ఒక నాయకుడు పాలకుడు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఈరోజు రేవంత్ రెడ్డి నోటి వెంట నుండి వస్తూ ఉన్నాయి. అంటే ఆయన యొక్క పతనం ఆల్రెడీ ఆయనకు తెలిసిపోయింది. నేను ఏం చేసినా నన్ను కాపాడలేరు, నా పదవి కాలం అయిపోయేలోపు కాపాడుకుని సరిపోతుంది అనే దాని ధోరణితో ఉన్నారు. కానీ ప్రజలు మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు ముందే మిమ్మల్ని తిరస్కరిస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో యమునా నది, యూపీలో గంగా నది, గుజరాత్లో సబర్మతి రివర్ రెఫరెంట్లను కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అంటున్నటువంటి కిషన్ రెడ్డి ఇప్పుడు డప్పు కొడుతున్నారు. మరి మనకున్న మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకుంటే మన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు గుజరాత్కు గులాములుగా పనిచేస్తున్నారా? గుజరాత్ను అభివృద్ధి చేసుకోవడం మోదీ బాధ్యత అయితే హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావుకు లేదా అని మాట్లాడుతున్నారు. మరి నువ్వెందుకున్నావు? మరి ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి చేస్తా అంటే మరి నీకు సీఎం పదవి నీకు ఎందుకు ముందు అప్పుకొని ఆ కిషన్ రెడ్డికో, ఈటల రాజేందర్కో, కొండ విశ్వేశ్వరరెడ్డికో, లేకపోతే రఘునందన్ రావుకో, లేకపోతే అరవింద్కో ఇచ్చేసేయి. నాకు చేతనైతే లేదు రవి, మీరు చేసుకోండి, మీరు అభివృద్ధి అని చూద్దామని చెప్పేసి మరి వాళ్ళకే అయిపోతుంది కదా. నువ్వు ముఖ్యమంత్రివే నాయన, నువ్వు ఏదో కార్పొరేటర్ కాదు, ఇంకా నువ్వు కార్పొరేటర్ ఆ జెడ్పీటీసీ అనే ఆ మైండ్ సెట్లో ఉన్నట్టు ఇంకా నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతున్నావు. చెప్పు మరి క్లియర్గా. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ నువ్వు ముఖ్యమంత్రి కదా, నువ్వే కదా నడపాల్సింది. ఏనాడన్నా కిషన్ రెడ్డిని కలిసి మాట్లాడినావా? ఏనాడన్నా ఈటల రాజేందర్ వాళ్ళందరూ ఎంపీలందరూ పిలిచి మీరు డిన్నర్ పిలిచో, లేదా లంచ్ పిలిచో, ఇవి మన సమస్యలు వీటిపైన మీరు మాట్లాడి మనందరం కలిసి పోదాము, తెలంగాణ గురించి పార్టీల కథ అభివృద్ధి చేసుకోని చెప్పేసి అఖిలపక్షం ఇచ్చినా ఒక్కసారన్నా అన్ని పార్టీల కథ అందరిని పిలిచినావా? పిలువు. గిన్నె నీకు ఎందుకు సహకరిస్తారు? నువ్వు చేసేటి అన్ని లుచ్చలఫంగా రాజకీయాలు, వాళ్ళ గురించి మాట్లాడుతాను. ఇది పరిస్థితి. ఇది అసలు నాకు తెలిసి ఈ మధ్యలో ఆయనకు చిప్పు దొబ్బింది, మైండ్ దొబ్బింది. ఎవరికి? రేవంత్ రెడ్డికి ఆయనకు అర్థమైపోయింది ఇక నాకు ఇక పవర్లోకి రానని చెప్పేసి అర్థమయ్యే ఇట్లా మాట్లాడుతున్నాడు. అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికులకు ఐటీ మినహాయింపు. ఇక ఈ ముచ్చట్లు బంద్ చేయరా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో మీరే ఉన్నారు, ఐటీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఐటీ మినహాయింపు అని ఎప్పుడు చెప్పాలి? మీరు చేసి చూపియండి. మీరు అధికారులకు ఇస్తే మేము చేస్తాం, లేకపోతే చేయమంటే అంటే సింగరేణి కార్మికులు గంత అలసైపోయారా మీకు? కేంద్ర ప్రభుత్వం మీరే ఉన్నారు కదా, చేయండి. ఈ 2 సంవత్సరాలు చేయండి, చేసి మొత్తం అది చేసి చూద్దాం అవుతుందా మీతోటి? అన్నీ పనికి మాలినటువంటి హామీలు ఇవన్నీ. 2028 నాటికి ప్రొడక్షన్ ఆపేసిన గనులన్నీ క్లోజ్ చేస్తాం. ఒక్క ఏడాదిలోనే బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, దిగుమతులు తగ్గించి 60,000 కోట్లు ఆదా చేశాం. భూగర్భ గ్యాసిఫికేషన్ పై రీసెర్చ్ కోసం 46,000 కోట్ల ప్రోత్సాహకాలు. పాడైన ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఖనిజాలు వెలికి తీసే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడి అంటూ చూస్తా ఉన్నాం.